తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల బదిలీలకు సర్వం సన్నద్ధమైంది. ఉద్యోగుల బదిలీలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులతో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ రోజు లేదా రేపు సెక్రటేరియట్ ఉద్యోగుల బదిలీలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన గొర్రెల స్కామ్లో కీలక పరిణామం జరిగింది. ఈడీ చేతికి గొర్రెల స్కామ్కి సంబంధించి పూర్తి నివేదిక అందింది. అదేవిధంగా ఈడీకి స్కీమ్ మార్గదర్శకాలు, లబ్ధిదారుల లిస్టును వెటర్నరీ డిపార్ట్మెంట్ అందజేసింది. ఈడీ ఏసీబీలకు గొర్రెల స్కామ్కి సంబంధించిన పూర్తి రిపోర్టును గొర్రెలు, మేకల పెంపకందారుల సమైక్య అందించింది. టీటీడీలో ఇక రివర్స్ టెండరింగ్ విధానానికి స్వస్తి చెప్పింది టీటీడీ. ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ విధానంలో 1750 కోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు రివర్స్ టెండరింగ్ విధానంలోనే నెయ్యి కొనుగోలు జరుగుతోంది. రివర్స్ టెండరింగ్ రద్దుతో ఇది నిలిచిపోనుంది. తిరుమల లడ్డూతో పాటు ముడిసరికిల నాణ్యతను పరిశీలించే అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అవసరమైతే ఐఐటీ నిపుణుల సాయం తీసుకోవాలని టీటీడీకి సూచించినట్లు తెలిపారు. తిరుమలను తిరిగి పవిత్రమైన దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు చేశారు మదురైకి చెందిన ఓ న్యాయవాది. పవన్ మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడు మదురైలో వాంజినాథన్ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదైంది. తిమ్మిడిగుంట కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారంటూ జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి నాగార్జునపై ఫిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్ పోలీసులు నాగార్జునపై కేసు నమోదు చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హర్షసాయి విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు నార్సింగి పోలీసులు. హర్షసాయి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ల మాయలో పడి వేల కుటుంబాలు రోడ్డున పడుతుంటే మరికొన్ని కుటుంబాలు అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో 1.5 కోట్ల నష్టపోవడంతో ఇంట్లో 4 సూసైడ్కు ప్రయత్నించగా తల్లిదండ్రులు చనిపోయారు. 2 పిల్లల ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. నిజామాబాద్లో కుటుంబంలో 3 ఊరేసుకున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిపై భక్తితో ఓ సామాన్య వ్యక్తి తన ఏళ్ల కలను నెరవేర్చుకున్నాడు. కొబ్బరి బొండాలు కొట్టుకుని జీవించే అతను దుర్గమ్మకు మంగళసూత్రాలు సమర్పించాడు. 16.5 లక్షల విలువైన 203 గ్రాములతో మంగళసూత్రాలు తయారు చేయించి మొక్కు తీర్చుకున్నాడు. దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గుజరాత్లోని వడోదర, అదేవిధంగా రాజ్కోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉదయం 11 గంటలకు సిఐఎస్ఎఫ్ మెయిల్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని తెలిపారు.